నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు ఏ పని ఊరికే చేయరు. ఏంటంటే నిన్న వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి కేంద్ర మంత్రి దగ్గర ఏం చేశాడంటే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చి ఇవన్నీ చేయమని చెప్పాడు. సో ఒకవైపు నెలకు 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళి పనులు చేయించుకుంటున్నాడు. అదేవిధంగా ఏ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, విభజన సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇది ఒక్కొక్కటిగా సాధించుకుంటా వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి సో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ప్రధాన కారణం కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారు ఏం అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కాదనడం లేదు. అందులో భాగంగా ఇక్కడ చూడండి, ఏపీలో కేంద్ర వ్యవసాయ వర్సిటీ నెలకొల్పండి. సో పక్క రాష్ట్రాలు అయితే కనుక ఇదేంది, ఇది ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఇండియా మొత్తానికి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా, మాకు ఇచ్చేటువంటి నిధులంతా వాళ్ళకి ఇచ్చేటువంటి నిధులంతా అని చెప్పి వాళ్ళు కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, ఏపీలో కేంద్ర వ్యవసాయ వర్సిటీ నెలకొల్పండి, మామిడి బోర్డు ఏర్పాటు చేయండి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్కి సీఎం చంద్రబాబు వినతి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, అన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు, ఇప్పుడు వాజ్పేయి గారి విగ్రహాన్ని ఎందుకు ఇక్కడ ఆవిష్కరించాల్సినటువంటి అవసరం ఏముంది, ఆయనది వేరే పార్టీ కదా, వీళ్ళది వేరే పార్టీ కదా, మరి విగ్రహ ఆవిష్కరణ ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమేసినా దాని వెనకాల ఇలాంటి కార్యక్రమం ఏదో ఒకటి సెట్ చేసి పెట్టింటాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఏమి అడిగినా కూడా, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఇప్పుడు ఇంతకు ముందు కన్నా కూడా 2014-19 కన్నా, అదేవిధంగా 2019-24 గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఢిల్లీకి వెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ విభజన హామీల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మాట్లాడినటువంటి పాపాన పోలేదు. ఆయన వెళ్ళడము, పర్సనల్గా ఆయన కేసులే ఉన్నాయో అవి మాత్రం తీసుకోవడము, బటన్లు నొక్కడానికి అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్లు తెచ్చుకోవడానికే పరిమితమైనటువంటి 2019 నుంచి 24 వరకు ఆ ప్రభుత్వము చూసాము. సో ఇప్పుడు ఎవరు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, వ్యవసాయ మంత్రి వచ్చినా, రక్షణ మంత్రి వచ్చినా, ఆర్థిక మంత్రి వచ్చినా, మొన్న బ్యాంకుల కోసం ఓపెనింగ్ కోసము నిర్మలా సీతారామన్ గారు వస్తే ఆ ముందర ఇంత పెద్ద సిట్టా పెట్టాడు, నిన్న ఈయన ముందర ఇంత సిట్టా పెట్టాడు. సో పెడితే గమ్మనుంటాడా? గమ్మనుంటాడు. ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ లిస్ట్ అంతా ఇచ్చిన తర్వాత ఎంపీల ద్వారా పార్లమెంటులో అడిగిస్తారు, ఎంపీలను ఆ సంబంధిత శాఖలకు వెళ్ళి ఫాలో అప్ చేయమంటాడు. సో మొత్తానికి ఇక ఏపీలో కేంద్ర వ్యవసాయ వర్సిటీ నెలకొల్పండి అని చెప్పి అడగడము, మామిడి బోర్డు ఏర్పాటు చేయండి అని అడగడము, దానికి ఆయన సానుకూలంగా కూడా స్పందించడము, ఊరికే నోటి మాట అడగకుండా డిపిఆర్ కూడా సిద్ధం చేసి పెట్టుకొని వెళ్ళి కలుస్తారనమాట. అది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. అదే కాకుండా కొబ్బరి అభివృద్ధికి 200 కోట్లు ఇవ్వండి, ఏపీకి సహజ సాగు జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించండి, ఆహార శుద్ధికి ప్రోత్సాహం ఇవ్వండి అని చెప్పి పెద్ద చిట్టా అయితే రెడీ చేసి ఆయన చేతిలో అయితే పెట్టారు. సో మొత్తానికి కేంద్ర మంత్రి గారైతే చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో మొత్తానికైతే సానుకూలంగా స్పందించినట్లు కూడా వార్తలు వస్తుంది. సో సానుకూలంగా స్పందిస్తే వదిలేయారు కదా, మళ్ళీ ఎంపీలతో ఫాలో అప్ చేయించి ఏదో విధంగా ఇక మిగిలినటువంటి ఈ 3 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఆ టైంలోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా, ఇవన్నీ రాష్ట్రానికి వచ్చే విధంగా ఖచ్చితంగా అయితే అడుగులు అయితే ముందుకు పడతాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక కార్యక్రమానికి కేంద్ర మంత్రులను ఎవరినైనా ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానిస్తేనే ఈయన ఎంత పెద్ద లిస్టు పెట్టుకొని ఉంటాడో అని చెప్పి వాళ్ళు జోకులు కూడా వేసుకుంటా ఉన్నట్లు కూడా వార్తలు వస్తుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.